లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడి గర్భాలయంలో శివకేశవులు కొలువై ఉన్నారు. ఇష్ట కామేశ్వరి అమ్మవారు ప్రత్యేక యోగ ముద్రలో ఉన్నారు. అంతేకాదు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడా లేని విధంగా ఉత్తరముఖం గల ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించబడి ఉంది. వీరందరితో పాటు ప్రత్యేకమైన శనీశ్వర ఆలయం కూడా ఉంది. ఇన్ని విశేషాలున్న ఆ ఆలయం విశిష్టత ఏంటో చూద్దాం రండి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత శివకేశవులు ఒకే గర్భాలయంలో ఉండడం. 1020 సంవత్సరాలు చరిత్ర గల ఈ ప్రఖ్యాత దేవాలయంలో భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిశారు. చరిత్ర చూసినట్లయితే గండగుల్ల రాజేశ్వర స్వామి మాన్యంలో నాగపాము తిరుగుతూ ఉండేది. దేవాలయం కోసం ఒక దృఢ సంకల్పంతో అక్కడ తవ్వుతూ ఉండగా శ్రీ మల్లికార్జున స్వామి లింగం రూపంలో దర్శనమిచ్చారు. ఇంకా తవ్వుతూ ఉండగా మల్లికార్జున స్వామి ప్రాణవట్టం పెరుగుతూ పోయింది. మల్లికార్జున స్వామి ఇక్కడ స్వయంగా వెలిశాడు కాబట్టి ఇక్కడనే మంత్రోచ్చారణతో యంత్ర రూపంలో ప్రతిష్టాపన చేయించాలని నిర్ణయించారు. తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి వారిచి శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవార్లకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయంలో ఇష్ట కామేశ్వరి అమ్మవారు యోగ ముద్రలో ఉంటుంది. భక్తి శ్రద్ధలతో కోరుకున్నట్టయితే కోరికలు నెరవేరుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడ విశేషమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈమె ఇష్టకామేశ్వరి దేవి, భ్రమరాంబ దేవి ఇష్టకామేశ్వరి దేవతగా ఉంటుంది. ఈమె చేతిలో ఇక్కడ లింగం ఉంటుంది. ఈ లింగం పట్టుకొని ఆమె తపస్సు చేస్తూ ఉంటుంది అనమాట. ఎవరు ఏది కోరుకున్నా వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుందనే విశేషం ఇక్కడ ఉంటుంది. ఈ అమ్మవారికి ఒక యోజనం కిలోమీటర్ల వరకు ఎవరు ఏది కోరుకుంటే ఇక్కడ జరుగుతుంది. ఈ అమ్మవారి చేతిలో ఉండి అమ్మవారు పార్వతి తపస్సు లింగం కోసం తపస్సు చేస్తూ ఇక్కడ యోగముద్రలో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా ఇష్టకామేశ్వరిగా వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుస్తుందని ఇక్కడ ఒక నమ్మకం. ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసినటువంటి మల్లికార్జున స్వామి దేవాలయంలో విశేషం ఏంటంటే ఒకే గర్భంలో ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, భూదేవి శ్రీదేవి సమేతుడై వెంకటేశ్వర స్వామి, భ్రమరాంబ సమేతుడై మల్లికార్జున స్వామి ఒకే గర్భగుడిలో ఉండటం, మనం ఏది కోరుకుంటే అది జరగడం ఇక్కడ విశేషమైనటువంటి ఒక అందరికీ అనుకూలించేటువంటి ఫలితం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ శనీశ్వరుడు ఉన్నాడు. శనితో కూడుకున్న శంకరుని పేరు శనీశ్వరుడు. ఈ దేవాలయంలో ఎవరు పూజలు చేసుకున్నా అర్ధాష్టమి శని, అష్టమ శని, ఏలినాటి శనితో పాటు అన్ని రకాల శని దోషాలు తొలగిపోతాయి. ప్రతి శని త్రయోదశి నాడు బ్రాహ్మణుల చేత కాకుండా భక్తులు తమ స్వహస్తాలతో శుద్ధమైన నువ్వుల నూనెతో శనీశ్వరునికి స్వయంగా అభిషేకం చేసే అవకాశం ఇక్కడ ఉంది. ఈ స్వామివారిని ఎవరైతే కొలుస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు గంటముకల రాజేశ్వర శర్మ, ఉమాశంకర్ శర్మ, మురళీ శర్మ, రవి శర్మలు తెలిపారు. ఇక్కడ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, భ్రమరాంబ మల్లికార్జున స్వామితో పాటు సరస్వతి అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా విగ్రహాలను
మాధవానంద సరస్వతి కరకరముల చేత ప్రతిష్ఠింపజేశారు. ఈ నెల 28వ తేదీన రోజున శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు ఉంటాయని, అన్నప్రసాద వితరణ జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ ఆలయంలో మరో విశేషం కూడా ఉంది. ఇక్కడ శనీశ్వర స్వామికి అభిషేకం చేసిన వాళ్ళు స్నానము, కాళ్ళు కడుక్కునే అవసరం ఉండదు. ఒకవేళ స్నానము గాని కాళ్ళు చేతులు గాని కడుక్కుంటే పూజ ఫలం ఉండదని ఇక్కడ పూజలు చేసే భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ శనీశ్వరునికి పూజ చేసిన తర్వాత స్నానము మరియు కాళ్ళు కడుక్కోవడం లాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయరు. ఇక్కడ శనీశ్వరుని కోరిన కోరికలు తీరుతాయని, సంతానం లేని వారికి సంతానము కలుగుతుందని ఆలయ ధర్మకర్త శ్రీ ఉమాశంకర్ శర్మ తెలిపారు. వాగర్తావ్య సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామినే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో స్వయంభూగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు దాదాపు 100 సంవత్సరాల పూర్వము ఇక్కడ ఉండేది. మా నాన్నగారు అర్చకులు, పురోహితం చేసేవారు. మా పొలంలో ఒక పాడుబడ్డ పురాతనమైనటువంటి పునాదులు ఉండేవి అక్కడ ముందు పొలంలో ఉంటే, అక్కడ ఒక నాగుపాము రోజు తిరుగుతూ ఉండేది. ఓ రోజు మా నాన్నగారు ఆ నాగుపాముని చూసి ఎందుకు ఇక్కడ తిరుగుతుందని ఆలోచించగా, ఒక స్వామివారిని నడితే ఇక్కడ పాము తిరుగుతుందంటే అక్కడ విగ్రహాలు ఏదైనా ఉండొచ్చు, అక్కడ తవ్వి చూడమని చెప్పాడు. అప్పుడు మా నాన్నకి ఇటువంటి సంతానం లేదు. అది చూసి తవ్వితే ఏం జరుగుతుందో అని ఆలోచించి ఇంట్లో పడుకునేవాడు. రోజు వెళ్ళి ఇక్కడ సంధ్యావందనం చేసుకొని, ఓ రోజు మా పొలంలో ఒక చిన్న బావి ఉండేది. ఆ బావిలో నీళ్లు వర్షాకాలంలో ఎండిపోయింది. వర్షాకాలంలో ఒక్క చుక్క నీరు లేకుండా అయిపోయింది. అటువంటి తరుణం లోపల మా నాన్నగారు ఒక 10 మంది కూలీలను పిలిపించి ఆ యొక్క బావిని తవ్వుచుండగా, దాంట్లో జగజ్జమానంగా వెళ్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి వెంకటేశ్వర స్వామి, వీరభద్రుడు, సంజీవ ఆంజనేయ స్వామి చిన్న విగ్రహము, భ్రమరాంబాదేవి, సాయినాథుడు చిన్న విగ్రహము, మరియు ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు, 2 నందీశ్వరులు వెళ్ళాయి, భ్రమరాంబాదేవి వెళ్ళింది. అటువంటి సమయం లోపల ఆ విగ్రహాలు ఎక్కడ పెట్టాలి అని ఆలోచించి, ఇక్కడ నాగుపాము తిరుగుతుంది కదా, అక్కడ తవ్వి ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేద్దామని చెప్పేసి అక్కడికి రావడం జరిగింది. ఆ నాగుపాము ఎక్కడైతే తిరిగిందో అక్కడ తవ్వుచుండగా, అక్కడ ఆనందంతో ఆశ్చర్యంతో ఆ నాన్నగారు ఎక్కడైతే ఈ విగ్రహాలు పెట్టాలని ప్రతిష్ఠ చేయాలనుకున్నాడో అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి లింగ రూపంలో దర్శనమిచ్చాడు. దాన్ని తవ్వుచుండగా దాని ప్రాణమట్టము ఎంత తవ్వుతే అంత లోపలికి వెళ్తుంది. అక్కడ ఆలోచించి అక్కడే ఆగిపోయి ఇది స్వయంభూలింగం ఉన్నట్టుందని చెప్పేసి అక్కడే 1992లో యతివర శ్రీ మాధవానంద స్వామి వారి చేతుల మీదుగా ఉన్న విగ్రహం అక్కడే ప్రతిష్ఠ చేసి స్వయంభూ మల్లికార్జున స్వామి ప్రాంగణంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ దేవాలయం కట్టాలని చెప్పి సాయినాథుడు, దత్తాత్రేయ స్వామి, సంజీవాంజనేయ స్వామి, శ్రీ విద్యాసరస్వతీ దేవి మూర్తుల్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశాము. అలాగే ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్షికోత్సవాలు మాఘమాసంలో చేస్తాము. చైత్రమాసంలో ఈ ప్రతి సంవత్సరము ఉగాది పంచాంగము చేస్తాము. అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తాము. వైశాఖ మాసంలో రుద్రాభిషేకాలు, జ్యేష్ఠ మాసంలో స్వామివారికి కళ్యాణం చేస్తాము. ఆషాఢ మాసంలో ఆషాఢం మొత్తము 30 రోజులు స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తాము. శ్రావణ మాసంలో నిత్యము మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తాము. భాద్రపద మాసంలో వినాయక చవితి మహోత్సవాలు చేస్తాము. ఆశ్వజ మాసంలో విద్యాసరస్వతి భ్రమరాంబదేవికి నవరాత్రోత్సవాలు, శరణనవరాత్రోత్సవాలు చేస్తాము. ఆశ్వజ మాసంలో, కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు ఎప్పుడూ ఒకటి విధంగా చేస్తూ ఉంటాము. ఏం విశేష పూజలు చేస్తూ ఉంటామంటే ఇక్కడ మేము నిర్వహిస్తాము. ఇక్కడ ఇంతకుముందు ప్రతి మనిషికి ఒక నక్షత్రం ఉంటుంది. అశ్విని, భరణి, కృత్తిక, అట్లా మేష అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఉంటాయి. ఆ నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. ఆ వృక్షాన్ని వాళ్ళు పూజ చేసుకుంటే వాళ్ళకు శుభాలు జరుగుతాయి. అటువంటిది ఇక్కడ నక్షత్ర వృక్షార్చన చేశాము. For more videos like this, subscribe Big TV channel.